లక్ష్మణుడు అవతార సమాప్తి ఘట్టం రామాయణంలో అత్యంత విషాదభరితమైన ధర్మ గంభీరమైన సంఘటనగా చెప్పబడుతుంది. శ్రీరామ అవతార సమాప్తికి సమయం చేరువైందని గ్రహించిన యమధర్మరాజు ఏకాంతంగా శ్రీరాముడితో సంభాషించాలని అనుకుంటాడు. ఆ మాటల మధ్య ఎవరైనా ప్రవేశిస్తే వారికి మరణ దండన విధించాలనే నిబంధన పెట్టాడు. ఎవరిని లోపలికి అనుమతించకూడదనే బాధ్యతను లక్ష్మణుడికి అప్పగించాడు. అదే సమయంలో ఋషిశ్రేష్ఠుడు దుర్వాస మహర్షి శ్రీరామ దర్శనార్థం వచ్చాడు. అడ్డుకుంటే అయోధ్యనే శపిస్తానని హెచ్చరించాడు. ఒకవైపు అన్నయ్య ఆజ్ఞ, మరోవైపు రాజక్షేమం. ఈ రెండిటి మధ్య లక్ష్మణుడు క్షణం కూడా ఆలోచించలేదు. నా జీవితం కన్నా రామవాక్యం గొప్పది అని నిర్ణయించి గదిలో ప్రవేశించాడు. నియమ ప్రకారం అది తనకు మరణశిక్ష అని తెలుసు. రాముడు ధర్మ సంకటంలో మునిగిపోయాడు. చివరకు లక్ష్మణుడు రామవాక్యాన్ని పాలిస్తూ సరయూ నది తీరాన యోగబలంతో శరీరాన్ని త్యజించి ఆదిశేషుని స్వరూపంలో పరమపదాన్ని చేరాడు. నిజమైన భక్తి అంటే స్వార్థరహిత సమర్పణ అని ఈ సంఘటన మనకు తెలియజేస్తోంది. లక్ష్మణుడు సేవకు ప్రతీక, ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పవచ్చు.